ఓం శ్రీ కృష్ణ జగద్గురు పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీ వేదవ్యాసాయ నమః. ఓం మద్గురు శ్రీ పూర్ణానంద స్వామినే నమః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ భగవద్గీత మోక్ష సన్యాస యోగము. లోకములో ఉన్నటువంటి జనులందరికీ కూడా వారి వారి గుణాలను బట్టి కర్మములు అనేటువంటివి విభజింపబడినవి అని కదా తెలియజేయడం. అయితే శత్రువులను తప్పింపజేసేటువంటి ఓ అర్జున, బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు వారికి వారి యొక్క జన్మాంతరంలో గతం నుండి కూడా అనుసరించి వచ్చినటువంటి వాసన సంస్కారాలను అనుసరించిన స్వభావము, ప్రకృతి వలన పుట్టినటువంటి గుణాలను బట్టి కూడా కర్మలు వేరువేరుగా విభజింపబడినవి. అయితే మనకి ఇప్పుడు అదే భావాన్ని గురించి వారి వారి గుణాలను బట్టే కర్మలను బట్టే సృష్టింపబడగలరు అని కదా పరమాత్మ మనకు తెలియజేస్తూ ఉన్నారు. ఇప్పుడు కూడా అదే భావాన్ని తెలియజేస్తూ వ్యక్తీకరిస్తూ వారి వారి జన్మాంతర సంస్కారం వలన ఏర్పడినటువంటి గుణాలను అనుసరించే వారి వారికి ఆ కర్మలు వానిని అనుసరించి ఆయా వర్ణములు విభజింపబడినవి అని కదా తెలియజేస్తూ ఉన్నారు. దీనిని బట్టే పుట్టుకతోనే జాతి ఏర్పడడం లేదని, వారి వారి గుణాలను బట్టే జన్మ కర్మలు ఏర్పడుతూ ఉన్నవి అని మనకు స్పష్టమవుతూ ఉన్నది కదా. ఇటువంటి పరిస్థితి యందు ప్రతి వానికి కూడా ఊర్ధ్వస్థితికి పోవడానికి అవకాశం అనేటువంటిది లభిస్తూ ఉన్నది. అంటే జన్మయందు నీచ జాతి యందు పుట్టిన, పుట్టుకతో నీచ జాతి యందు పుట్టినప్పటికీ కూడా తమ తమ యొక్క కర్మల యొక్క శుద్ధత్వము చేత, పారమార్థికమైనటువంటి సాధనలు అతిశయిల్లడము చేత, పవిత్రత చేకూర్చుకోవడము చేత కూడా ఉత్తమ వర్ణస్థులుగా కూడా తయారు కావచ్చు. ఈ ప్రకారంగానే సర్వులకు కూడా ఆధ్యాత్మిక ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి అవకాశాలు కల్పించడం అనేటువంటిది ఈ భగవద్గీత యొక్క ఒకానొక విశిష్టతయే అయి ఉన్నది. ఈ బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అనబడే ఈ వర్ణాలు దేని చేత ఏర్పడినవి అంటే వారి వారి యొక్క గుణాల చేతనే. ఈ 4 వర్ణాల వారికి కూడా కర్మలు ఏ ప్రకారంగా విభజింపబడినవి అన్నప్పుడు వారి వారి జన్మాంతర సంస్కారాన్ని అనుసరించి వారి యొక్క స్వాభావికము వలన పుట్టినటువంటి గుణాలను బట్టి ఆయా కర్మలు వారికి విభజింపబడినవి. పుట్టుక చేత జాతి ఏర్పడిందా అంటే కానే కాదు. వారి వారి యొక్క కర్మల చేతనే జాతి అనేటువంటిది ఏర్పడింది. ఆ విధంగా స్వభావం వలన కలిగేటువంటి ఆయా కర్మలను గురించి తెలియజేస్తూ అంతరేంద్రియ నిగ్రహము అంటే మనస్సును నిగ్రహించటం. మనస్సు ఒక్కటేనా అంతరేంద్రియాలు అంటే? మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము. ఇంకా బాహ్యేంద్రియ నిగ్రహము. బాహ్యేంద్రియాలు అంటే 10 ఇంద్రియాలు, 10 ఇంద్రియాలు. ఏంటవి? కన్ను, చెవి, ముక్కు, చర్మము, నాలుక. అంటే చెవి, చర్మము, కన్ను, నాలుక, ముక్కు అనేటువంటి జ్ఞానేంద్రియాలు. చేతులు, కాళ్ళు, నోరు, ఉపస్థ, పాయువు అంటే జననేంద్రియాలు, మల విసర్జన ప్రాంతం. ఇటువంటివన్నీ కూడా ఇవి బాహ్యేంద్రియాలు కూడా నిగ్రహించడం. ఈ 10 ఇంద్రియాలు అంతఃకరణాలైనటువంటి మనసు, బుద్ధి, చిత్తాహంకారాలు అనబడే 4 ఇంద్రియాలు. ఇంకా అవన్నీ కూడా దానినే అంతరేంద్రియ నిగ్రహాన్ని శమమని, మరి బాహ్యేంద్రియాలైనటువంటి 10 ఇంద్రియాలను కూడా నిగ్రహించడం దమము అని. అవి శమదమాదులు అనేవి ఎప్పుడైతే తన యొక్క నిగ్రహంలోకి వస్తాయో, ఇంద్రియాలను తను జయించి ఇంద్రియాలు తనకు వశపడి ఉంటాయో, ఎవనికి? జీవునికి.
ఈ శరీరానికి మొత్తానికి కూడా అధిష్టానకర్త బ్రహ్మమే అయినా కూడా శరీరాన్ని ధరించాడు అంటే వాని యొక్క వాసన సంస్కారము చేత శరీరాన్ని ధరించినటువంటి దేవుడే జీవుడుగా పిలువబడుతూ ఉన్నాడు. వానికి ఆ జీవత్వం నశించాలి అంటే శరీరము నేను అనే భ్రమ నశించిపోవాలి. అలా నశించిపోవడం చేత వాడు కేవలం దైవస్వరూపుడే అవుతాడు. అందుకే ఈ యొక్క అంతరేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, ఈ 14 ఇంద్రియాలు కూడా నిగ్రహించడం మాత్రమే కాకుండా తపస్సు, శుచిత్వము అంటే అంతర్బహిర్వ్యాపకమైనటువంటి శుభ్రత, ఇంకా తపస్సు ఇంద్రియాలను తప్పింపజేయడం. ఎప్పుడైతే ఇంద్రియాలన్నీ తన నిగ్రహ శక్తికి లోబడి ఉన్నవో అవి తప్పింపజేయడం అంత కష్టమైనటువంటిది కాదు. ఇంకా రుజుమార్గవర్తనము. ఇక్కడ రుజుమార్గవర్తనము అంటే పరబ్రహ్మమే సత్యము, సత్యమైనటువంటి దానినే నమ్మి అంటి ఉండడమే రుజుమార్గవర్తనం. ఈ వచ్చిపోయేటువంటి స్థితి కలిగినది అబద్ధమే కదా, మిథ్యాభూతమే కదా. కాబట్టి దానిని ప్రాపంచక సంబంధమైన వస్తువు తత్తులను వదిలివేసి ఆ పరబ్రహ్మానుసంధానము చేయడమే రుజుమార్గవర్తనము. అంటే నేరుగా ఉండడం, నేరుగా తన స్వంత సదనానికి తాను స్వప్రయత్నము చేత తాను చేరగలగడం, అటువంటి ప్రయత్నము నిరాటంకంగా కొనసాగించడం. ఇంకా కూడా మళ్ళీ శాస్త్రజ్ఞానము. ఏ శాస్త్రము? సత్తు, సార వస్తువు, శాశ్వత వస్తువును గురించి తెలియజేసేటువంటి శాస్త్రాన్ని గురించి తెలుసుకోవడం. అటువంటిది ఆ విధంగా తెలుసుకొని దానిని తన యొక్క సాధనాక్రమంలో పెట్టి ఆ ప్రకారంగా పారమార్థిక చింతన చేసి పరమాత్మతత్వాన్ని అనుభూతిని చెందడమే అనుభవ జ్ఞానం. ఇవన్నీ కూడా ఎక్కడుంటాయి? దైవమందు, గురువునందు, శాస్త్రమునందు కూడా నమ్మకం కలిగి ఉండాలి. ఆ విధంగా నమ్మకం కలిగి ఉన్నప్పుడు అటువంటి స్వభావం వలన మాత్రమే పుట్టినటువంటిది వాడు ఏ నీచ కులంలో పుట్టినా, అగ్ర కులాలలో పుట్టినా కూడా ఇంత శుచికరంగా అంటే అంతరేంద్రియ నిగ్రహము, బాహ్యేంద్రియ నిగ్రహము, తపస్సుతో, శుచిత్వంతో, రుజుమార్గవర్తనముతో, శాస్త్రజ్ఞానముతో, అనుభవ జ్ఞానముతో, దైవమందు కానీ, గురువుల యందు కానీ, శాస్త్రాల యందు కానీ నమ్మకాలు కలిగి ఉండడం, ఇటువంటివన్నీ కూడా స్వభావం వలన పుట్టినటువంటిది ఏ బ్రాహ్మణుల కర్మ అయి ఉంటుంది. అంటే జ్ఞానము, విజ్ఞానాలు రెండింటినీ కూడా మోక్షము చెందాలి అనుకునేటువంటి వాడు తప్పక కలిగి ఉండాలి. శాస్త్రం యొక్క జ్ఞానం తెలిసి ఉండాలి, తను దాని ప్రకారం అనుసరించి అనుభవ సిద్ధిని పొంది ఉండాలి. అది విజ్ఞానం. అంటే ఎప్పుడైతే శాస్త్రాధ్యయనం ద్వారా విషయం తెలిసిందో దాని ప్రకారం అనువర్తించడం చేత అనుభవ సిద్ధి అనేటువంటిది కలుగుతుంది. ఆ విధంగా ఉన్నప్పుడు మాత్రమే భగవానుడు గీతయందు ఏ విధంగా చెప్పారు అంటే మోక్షము చెందాలి అనుకునేటువంటి వారి యొక్క ముఖ్యమైన లక్షణాలు జ్ఞానంతో పాటు విజ్ఞానం కూడా కలిగి ఉండాలి అని అనేక పర్యాయాలు గీత మొత్తం మీద అనేక పర్యాయాలు తెలియజేస్తూనే ఉన్నారు. కేవలము శాస్త్రజ్ఞానం ఉంటే సరిపోదు, అనుభవం కూడా ఉండాలి. ఎలాగా అంటే ఇప్పుడు బెల్లము తీపి అన్నాం, బెల్లము అన్న మట్టికి బెల్లం అంటే అన్నప్పుడు చెరకు పండించడం, చెరకు ముక్క నాటడం, చెరకు పండించడం, దానిని మరి ద్రవరూపంగా అదంతా కూడా మిషన్లో వేసి చెరకునంతా కూడా రసాన్ని పిప్పిని వేడి చేయటం, దాన్ని వేరు చేసిన తర్వాత మళ్ళీ దానిని అదే చెరకు పిప్పితోటి ఆ రసాన్ని మంట పైన పెట్టి ఆ రసాన్ని ఉడికించి అచ్చులు పోసి ఆ రసాన్ని ఉడికినటువంటి రసాన్ని బెల్లంగా మార్చి ఇది బెల్లం అంటే సరే, బెల్లం అంటే ఇది. బెల్లం తీయగా ఉంటుంది అన్నారు కదా, తీపి అంటే ఏంటి అంటే తీపి అంటే ఇంకా దాని గురించి చెప్పడానికి ఏమీ లేదు. అప్పుడు ఇంత ముక్క దుంచి నోట్లో వేసి తీపి అంటే అది అని చెప్పాలి. ఏ వస్తువైనా అంతే. ఇక్కడ శాస్త్రం ఏమని చెప్పింది? చెరకు పిలక పెట్టే దగ్గర నుండి బెల్లం తయారు చేసే వరకు కూడా మొత్తం శాస్త్రంలో ఉంది. ఆ విధంగా చేయొచ్చు. కానీ బెల్లం తీయగా ఉంటుంది. తీయగా అంటే ఏం చేయాలి? దాని గురించి తీయగా అంటే తీయగానే ఉంటుంది అని అంటాం, కానీ తీయగా ఎలా ఉంటుంది అంటే అది కేవలం ఎక్స్పీరియన్స్.
అది ఎవరి వాళ్ళ ఓన్ ఎక్స్పీరియన్స్, తనకి అది ఎవరికి వారికి కలిగేటువంటి అనుభవ జ్ఞానం. అప్పుడు అంత ముక్క బెల్లం ముక్క తీసి నోట్లో వేస్తే తీపి అంటే అది అని చెప్పటం. ఏ రుచి అయితే ఇస్తుందో ఆ ముక్క కరిగి అదే తీపు అని చెప్పడం అనేటువంటిది ఇంక మనం చెప్పక్కర్లా. ఆ రుచి మనకు అటువంటి అనుభవ జ్ఞానాన్ని, బెల్లం అంటే ఇటువంటి టేస్ట్ కలిగి ఉంటుంది అనేటువంటి ఎక్స్పీరియన్స్ వాడికి వస్తుంది. అలాగే ఇక్కడ భగవానుడు ఏమని చెప్తూ ఉన్నారు అంటే, ముముక్షు అయినటువంటి వానికి జ్ఞానము విజ్ఞానము అంటే శాస్త్రజ్ఞానంతో పాటు అనుభవ జ్ఞానం కూడా కలిగి ఉండాలి అనే కదా చెప్పింది. కేవలము శాస్త్రాన్ని మాత్రమే అధ్యయనం చేసి ఇంతటితో మా పని పూర్తయిపోయినది అంటే విషయం తెలుసు, కానీ అది నువ్వు అవ్వాల. అందుకు కాబట్టి అది నువ్వు అవ్వాలి అన్నప్పుడు పరమాత్మ తత్వాన్ని గురించి తెలుసు, కానీ పరమాత్మవు నువ్వు అవ్వాల. బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి, బ్రహ్మతత్వం గురించి తెలుసు నీకు, కానీ సాధనా మార్గంలో ప్రవేశించినప్పుడు నిత్యానుసంధానం ద్వారా, ఆ సాధనా పద్ధతి ద్వారా ఆ బ్రహ్మతత్వాన్ని నువ్వు పొందగలుగుతావు. అటువంటి సాధన క్రమం లోపించింది. నీవు కేవలం బ్రహ్మ వస్తువు అంటే సర్వే సర్వత్రా ఒకే వస్తువు పరమాత్మ తత్వము అని నీకు తెలుసు. తెలిసినవాడు అదే మాట చెప్తాడు, విన్నవాడు అదే మాట చెప్తాడు. అనుభవించిన వాని యొక్క అనుభవం వేరు, విన్నవాని యొక్క అనుభవం వేరు. వీనికి అనుభవం లేదు, విన్నటువంటి వినికిడి అనుభవమే ఉన్నది, కానీ అది వాస్తవానికి వానికి అనుభవ సిద్ధి లేదుగా. తెలుసు సర్వము నిండి ఉన్నది బ్రహ్మనే, మరి కనబడేదంతా అదంతా అబద్ధ స్వరూపమే. ఏది వస్తుందో అది పోతుంది, ఏది రాదో సర్వానికి ఆధారమై అదే శాశ్వతమై ఉన్నది. మరి కంటికి కనిపించడం లేదు కదా అంటే కనబడే వాటికి కనబడనిది ఆశ్రయము. అలా ఆసరా అయి ఉన్నది. ఎలాగంటే రంగుల రాట్నం ఉన్నది, రంగుల రాట్నం చుట్టూ కూడా మొత్తం తిరుగుతూ ఉంటాయి, కానీ మధ్యలో ఉన్నటువంటి రాట్నానికి మధ్యలో కట్టబడినటువంటి కొయ్య తిరగదు. అలా తిరిగేటువంటిది మరి చుట్టూ అది తిరిగితే చుట్టూ ఎన్ని పడిపోతాయి కదా, అవి తిరగవు. అందుకని అది కదలకుండా స్ట్రాంగ్గా దృఢంగా అది మధ్యలో నిలబడితేనే చుట్టూ కూడా తిరిగేటువంటిది ఏర్పాటు చేసినట్లుగానే రానిది పోనిది పుట్టనిది గిట్టనిది అది శాశ్వతమైనది ఒకే వస్తువైనది. ఏంటది మరి? కనబడేదంతా సర్వేక సమస్తము కూడా పరబ్రహ్మ స్వరూపమే. నువ్వు జగత్తుగా చూస్తావా, విశ్వంగా చూస్తావా, చెట్టుగా పుట్టగా కొండగా రాయిగా క్రిమిగా కీటకంగా ఎట్లా చూసినా సర్వేక సమస్తము కూడా సూది మొనమోపన సందు లేకుండా పిపీలు కాది బ్రహ్మ పర్యంతము, బ్రహ్మము తప్ప రెండవ వస్తువు లేదు, ద్వితీయం నాస్తి అనేటువంటి అనుభవాన్ని నువ్వు పొందాలి. అలా ఇక ఆ విషయం గురించి నువ్వు ఎంత విన్నా నువ్వు ఆ అనుభవాన్ని పొందకపోతే అది కేవలం వినికిడి జ్ఞానం, లేదా శాస్త్రాన్ని అనుసరించి అధ్యయనం చేస్తే శాస్త్రజ్ఞానం. అంతకుమించి నీకు అనుభవం, నువ్వు బ్రహ్మము అవ్వలేవు. బ్రహ్మమును గురించి ఇది పరబ్రహ్మతత్వము అని నీకు కేవలం తెలిసి ఉంటుంది, కానీ నువ్వు పరమాత్మవు కాలేవు అనేటువంటి విషయాన్ని గురించే చెబుతూ, అందుకే అనుభవం వలననే మనుజునికి హృదయ పరిణామము, హృదయంలో ఉండేటువంటి మార్పులు జరుగుతాయి. దేని వలన? అనుభవం వలన. అంటే అనుభవం ఉన్నవానికి అనుభవం లేనివానికి ఇద్దరికీ ఒకే శరీరాలు ఉంటాయి. ఆ ఉన్నప్పుడు ఈ అనుభవంతో ఉన్నటువంటి సాధు మహనీయుడు బోధిస్తాడు, విన్నటువంటి శిష్యునికి అనుభవం ఉండదు. కానీ ఆ గురువుగారు బోధించినటువంటి బోధ మొత్తం వానికి ఆకలింపే, మొత్తం 1కి 10 సార్లు వినడం చేత వానికి నోటికి పట్టేసింది, కానీ వాని అనుభవంలోకి వచ్చిందా? రాలేదు. కాబట్టి వానికి హృదయంలో మార్పు ఎలా వస్తుంది? రాదు కదా. ప్రతిదీ కూడా దృశ్య సంబంధంతో ముడిపెట్టే ఉన్నది. కాకపోతే మాట మాత్రమే చాలా విరక్తిపూర్వకంగా దృశ్య సంబంధమైనదంతా కూడా అబద్ధ స్వరూపంగా జగత్ మిథ్య, బ్రహ్మమే సత్యము అనే విషయాన్ని అనుభవజ్ఞుడు ఏది మాట్లాడతాడో విన్నటువంటి వాడు కూడా, వినికిడి జ్ఞాని కూడా అలాగే మాట్లాడతాడు. శాస్త్రజ్ఞానం ఉన్నవాడు ఏది మాట్లాడతాడో ఏ యొక్క అనుభవ జ్ఞానం ఉన్నవాడి వల్ల విని అలా మాట్లాడతాడు. అందుకే వాచాజ్ఞానము, శాస్త్రజ్ఞానము ఈ పరమాత్మతత్వాన్ని పొందడానికి, మోక్షము చెందడానికి ఉపకరిస్తుందా? తెలిసిన వానికి సులభం,
ఏ విధంగా బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి, బ్రహ్మతత్వాన్ని గురించి ఎవరికి తెలిసిందో వాళ్ళు ఆ మార్గాన్ని చక్కగా సునాయాసంగా అనుసరించగలరు. ఎందుకు అంటే అసలు ఏమీ తెలియని దానికి తెలుసుకొని అనుసరించేదానికి మరింత దూరంగా ఉన్నది. కానీ ముందుగానే ఈ బ్రహ్మతత్వాన్ని గురించి వాడు మహనీయుల ద్వారానో శాస్త్రాల ద్వారానో బ్రహ్మతత్వం ఇటువంటిది అని తెలిసినప్పుడు ఒకంత దూరం వాడు కొనసాగినట్లే. ఇంకా అక్కడి నుండి కేవలం వాడు సిద్ధించుకోవలసింది అనుభవ జ్ఞానమే. అటువంటి అనుభవ జ్ఞానము అనేటువంటిది ఎప్పుడైతే జరుగుతుందో వాడి యొక్క హృదయాంతర్గతంగా మార్పు అనేది ఉత్పన్నమవుతుంది. ఆ మార్పు దేనితో కూడుకొని ఉంటుంది? దృశ్య సంబంధమైనటువంటి దుఃఖాలు దూరమవుతూ ఉంటాయి. ఇక పారమార్థిక సంబంధమైనటువంటి ఆనంద అనుభవం అనేటువంటిది కలుగుతూ ఉంటుంది. ఇంకా కూడా జనులకి పరమార్థ విషయాలపై విశ్వాసం కూడా వస్తుంది. ఏ విధంగా అంటే ఇక పరమార్థ తత్వానికి చేరువవుతూ ఉన్నాడు కదా, పరమాత్మత సంబంధమైనటువంటి విషయాలకు వాటికి కూడా చక్కగా వానికి క్రొత్త క్రొత్త అనుభూతులు అంటే ఇంకా సునాయాస మార్గాలు సాధించే కొద్దీ సామీప్యానికి వెళ్ళే కొద్దీ ఆ యొక్క ఆకర్షణ దైవశక్తికి లోబడిపోతూ తాను దైవశక్తి అయ్యి రెండు కూడా అంటే ఈ ఇనుప ముక్క కాస్త అయస్కాంతానికి అంటుకునేదాకా ఏ విధంగా అంటే సామీప్యంగా పోతూ ఉంటుంది. కాబట్టి ఎంతో ఆనందానుభవం అనేటువంటిది నమ్మకము అనేది ఉదయిస్తూ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా శాస్త్రజ్ఞానంతో పాటు ఏం సంపాదించాలి అంటే ఉత్తమమైనటువంటి అనుభవ జ్ఞానాన్ని కూడా సంపాదించాలి. అందుకే మనకి ఈ శ్లోకమునందు మనకేమని చెప్పారు? అంతరేంద్రియ నిగ్రహము, బాహ్యేంద్రియ నిగ్రహము అంటే జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలను కూడా నిగ్రహించమనే కదా మనకి 9 రకాలైనటువంటి కర్మలు కూడా తెలియజేసింది. అయితే ఆ సత్కర్మలను అనుష్ఠించేటువంటి వాడు అంటే ఈ యొక్క మనసు బుద్ధి చిత్త అహంకారాదులు అనేటువంటి ఈ 4ంటిని ఇంకా కూడా జ్ఞానేంద్రియాలు ఉన్నవి కదా అంటే చెవి చర్మం కన్ను నాలుక ముక్కు నోరు చేతులు కాళ్ళు ఉపస్థాపాయువు అనేటువంటి ఈ 10 ఇంద్రియాలు ఈ 14 ఇంద్రియాలతోటి ఇక మనకి 9 కర్మలు అనేటువంటివి చెప్పబడినవి. అటువంటి సత్కర్మలను అనుసరించేటువంటి వాడు ఎవడైతే ఉంటాడో అటువంటి వాడు తప్పనిసరిగా మరి శారీరక సంబంధమైన వాచిక సంబంధమైన మానసిక సంబంధమైనటువంటి తపస్సులే అని కూడా గ్రహించాలి కదా. ఆ సత్కర్మలను అనుసరించేటువంటి వాడు అనుష్ఠానం చేసేవాడు వాడే బ్రాహ్మణుడు అవుతాడు అని కదా మనకు చెప్పబడింది. ఇక్కడ తపస్సు అని చెప్పబడిన దానికి అర్థమేమిటి అంటే శారీరకమైన వాచికమైన మానసికమైనటువంటి తపస్సులు ఏవైతే ఉన్నాయో అవే మరి మనకు 17వ అధ్యాయం అంటే శ్రద్ధాత్రయ విభాగ యోగంలో శ్రద్ధాత్రయము అంటే శారీరక వాచిక మానసిక తపస్సులు అనే కదా మనం గ్రహించుకోవాలి. అందుకే ఏ ఏ కర్మలు బ్రాహ్మణులకు స్వభావంగా ఉంటాయి, ఏ ఏ కర్మలు బ్రాహ్మణత్వాన్ని నిర్ణయిస్తాయి అంటే అంతరేంద్రియ నిగ్రహం మానసేంద్రియాలను నిగ్రహించడం. రెండవ కర్మ బాహ్యేంద్రియ నిగ్రహం అంటే జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలను నిగ్రహించడం. మూడవ కర్మ తపస్సు అంటే ఇంద్రియాలను తప్పింపజేయడం. నాలుగవ కర్మ శుచిత్వము బాహ్యమునందు భావమునందు కూడా శుచి కలిగి ఉండాల. ఐదవది ఓర్పు కలిగి ఉండాల, కష్ట సహిష్ణుత కలిగి ఉండాల. ఆరవది రుజుమార్గవర్తన. ఏడవది శాస్త్రజ్ఞానము. ఎనిమిదవది అనుభవ జ్ఞానము. తొమ్మిదవది ఆస్తిక భావము అంటే దేవుని యందు కానీ గురువునందు కానీ శాస్త్రముల యందు కానీ మరి విశ్వాసము కలిగి ఉండాలి. ఈ 9 కర్మలు కూడా బ్రాహ్మణులకు స్వభావంగా ఉంటాయి. అంటే పరమానంద రూపమైనటువంటి ఆత్మ తన స్వరూపంగా ఉన్నప్పటికీ కూడా ఆ విషయం తెలియక అజ్ఞాని అయినటువంటి జీవుడు నానా రకాలైనటువంటి దుఃఖాలను పొందుతూ ఉన్నాడు కదా. అందుకే సద్గురువుల ద్వారా సత్శాస్త్రాల ద్వారా ఎప్పుడైతే ఆ సత్యాన్ని ఎరుగుతాడో అప్పుడు ఇక జీవుడు దుఃఖము నశించిన వాడే పరమానందాన్ని పొందుతూ ఉంటాడు అనే చెబుతూ ఎలాగంటే
అంటే పరమాత్మతత్వాన్ని మరిచినటువంటి వాడు. ఒకానొక పట్టణమందు ఒక చిన్న ఉద్యోగస్తుడున్నాడు. అతనికి నెల నెలా వచ్చే జీతంతో కుటుంబ పోషణానికి సరిపోగా కొద్దిగా మిగులుతుంది. ఒకనాడు అతని ధర్మపత్ని తనకొక బంగారు గొలుసు చేయించి పెట్టమని భర్తను వినయపూర్వకంగా వేడుకుంది. సరే, చుట్టుప్రక్క ఉన్నటువంటి తన స్నేహితురాళ్ళు అందరూ కూడా ఏదో ఒక రకమైనటువంటి ఆభరణాన్ని ధరించి ఉన్నారని, ఒక్క అలంకారమైనా సరే లేక వారిలో తిరగడానికి తనకు కొంచెం చిన్నతనంగా ఉన్నదని భర్తతో ఆమె మొరపెట్టుకొని బంగారు పొలుసు కోసం అభ్యర్థన చేసింది. భర్త ఏమో పెద్ద ఉద్యోగేమో కాడు, ధనికుడు కాడు. బంగారు గొలుసు తయారు చేయించాలి అనే 1,000 రూపాయలైనా కావలసి ఉంటుంది, ఎప్పుడు 100 సంవత్సరాల క్రితం. అందువలన అతడు తన సహధర్మచారిణిపై ఉండేటువంటి అనురాగము చేత ప్రతి నెల తనకు వచ్చే జీతంలో కొంత పొదుపు చేసుకొని ఆ బంగారు ఆభరణం కోసం ధనాన్ని కూడబెట్టసాగాడు. కాలక్రమంగా ఆభరణానికి కావలసిన ధనం సమకూరింది. వెంటనే అతను ఒకానొక బంగారం తయారు చేసేటువంటి కంసాలివాణి దగ్గరికి వెళ్ళి ఆ సువర్ణకారునితో సంప్రదింపులు చేసి తన ప్రియురాలి కోసం చక్కని బంగారు కంఠాభరణం తయారు చేయించడానికి తగినటువంటి ఏర్పాట్లు చేశాడు. ఆ స్వర్ణకారుడు ఏం చేశాడు? అదే బంగారు పనిచేసే ఆయన తన యావత్ శక్తిని వినియోగించి తన కళా కౌశల్యం అంతా ఉపయోగించి 3 మాసాలలో ఒక రమణీయమైన బంగారు ఆభరణాన్ని తయారు చేసి ఉద్యోగికి ఇచ్చాడు. ఉద్యోగి చాలా కాలం దానికోసం ఎదురు చూస్తూ ఉన్న తన భార్యకు అందజేశాడు. దాన్ని చూడగానే ఆమె ఆనందంతో గంతులు వేసింది. బహు జాగ్రత్తగా దానిని దాచిపెట్టుకుంది. ప్రత్యేకమైన సమయాలలో, విశేషమైన సమయాలలో మాత్రమే, ఇక పర్వదినాలలో మాత్రమే దానిని ధరిస్తూ తక్కినప్పుడు దానిని భద్రంగా దాచి ఉంచుకునేది. ఇలా ఉండగా కొన్నాళ్ళకి దీపావళి పండుగ అనేటువంటిది వచ్చింది. అకస్మాత్తుగా వారికి ఒక టెలిగ్రామ్ కూడా వచ్చింది. ఇప్పుడంటే అన్ని మొబైల్ ఫోన్లు, అంతకుముందు అర్జెంటు వార్త చెప్పాలి అంటే ఇక టెలిఫోన్ లేనటువంటి వసతిలో అందరికీ టెలిఫోన్ వసతి లేదు అప్పుడు. ఆ విధంగా ల్యాండ్ ఫోనులు కూడా లేకముందు టెలిగ్రామ్ అనేటువంటిది పంపేవాళ్ళు. అలా టెలిగ్రామ్ వచ్చింది. తమ సమీప బంధువుల్లో ఒకరి వివాహం నిశ్చయమైందని, త్వరగా అందరూ బయలుదేరి రావలసిందని దాని యందు చెప్పబడింది. వెంటనే ఆ ఉద్యోగి ఆ వర్తమానాన్ని తన భార్యకు తెలిపి ఆ రోజు మధ్యాహ్నం 12 గంటలకు బయలుదేరే రైలు బండిలో అందరూ వివాహానికి బయలుదేరి రావలసింది అని, త్వరలో సామాను సర్దుకోవలసింది అని తెలియజేశాడు. భర్త యొక్క ఆదేశాన్ని అనుసరించి ఆ గృహిణి ఏం చేసింది? వివాహ కార్యానికి తీసుకెళ్ళవలసినటువంటి సామాగ్రి మొత్తం సిద్ధం చేసింది. తనకు అతి ప్రీతికరమైన ఆ యొక్క కంఠాభరణాన్ని కూడా, ఆ నెక్లెస్ని ఆ శుభ సమయంలో ధరించుకొని వెళ్ళడానికి ఉత్తమమని భావించింది. దానికోసమై బీరువా తెరిచింది. కానీ అదేం విచిత్రమో కానీ ఆ ఆభరణం దాచి ఉంచిన చోటు లేదు. ఆమె గుండె నీరైపోయింది, ఒంటి యందు దడబుట్టింది. ఇక ఆశ్చర్యపడుతూ భయపడుతూ కూడా ఆమె దానికోసం ఇంట్లో ఉన్నటువంటి పెట్టెలు, అలమారాలు, బీరువాలు అన్నింటినీ 1కి 10 సార్లు తెరిచి బాగా వెతికింది. కానీ కంఠాభరణం ఎక్కడా కనిపించలేదు. దాదాపు 1.5 సంవత్సరం చెమట కార్చి సంపాదించిన తన జీతంలో పొదుపు చేసుకొని ప్రియురాలి మనోభీష్టం నెరవేర్చడం కోసం 1000 రూపాయలు సమకూర్చి తయారు చేయించిన సువర్ణ కంఠాభరణం మటుమాయమైపోయిన వార్తను తన భర్తకు తెలియజేసినట్లయితే ఆయన ఎంతో బాధపడతాడని ఆమె తెలియని విషయం కాదు కదా. కాబట్టి ఆమె చెప్పక తప్పదు. ప్రయాణ సమయం సమీపిస్తున్నది. ఎట్టకేలకు గుండె నిబ్బరం చేసుకుంది. ఆమె తన భర్తకు కంఠాభరణం కనిపించలేని విషయాన్ని తెలియజేసింది. పిడుగులాంటి వార్త వినగానే ప్రయాణ సమయంలో విని భర్త ఎంతో కలవరపడిపోయాడు. ఊహించరాని ఆవేదన పొందాడు. అతని హృదయాన్ని మదించి వేస్తోంది. ఏమి చేయడానికి తోచక మరలా ఒక పర్యాయం తానే ఇల్లంతా వెతికి వస్తువు కనిపించలేదు. భార్యను తీవ్రంగా మందలించసాగాడు. ఎందుకంత అజాగ్రత్తగా ఉన్నావు? ఆమెను దురుసుగా అడిగి కోపావేశంతో ఆమె వీపు మీద ఒక దెబ్బ కూడా వేశాడు.
వెంటనే ఆ ఏడుపు ఆమె ఏడుపు ప్రారంభించింది. అది విని చుట్టుప్రక్కల జనం అంతా అక్కడ పోగయ్యారు. ఒక్కొక్కరు ఒక్కొక్క మాట చెప్పసాగారు. ఆ వచ్చిన జనంలో ఒక ముసలాయన, అమ్మ ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు. ఆమె జరిగిన విషయం అంతా చెప్పి ఎంతో ఆప్యాయంగా తన భర్త తనకు చేయించి ఇచ్చిన బంగారపు గొలుసు కనిపించడం లేదని, దానిని పారవేసినందుకు తన భర్త కొట్టాడని తెలియజేసింది. ఆ పెద్ద ఆయన అంటున్నాడు, అమ్మా నీ మెడలో ఏదో వస్తూ మెరుస్తూ ఉన్నది, కొంచెం చూడు అని పలికాడు. వెంటనే ఆ ఇల్లాలు ఏం చేసిందంటే తన మెడలో చూసుకోగానే అది కంఠాభరణమే తేలిపోయింది. ఆభరణం ఎక్కడికి పోలా, ఎవ్వరు ఎత్తుకొని పోలా. దీపావళి పండగ కాబట్టి ఆమె దానిని ముందుగానే ధరించింది, కానీ ఆ సంగతి మరిచిపోయింది. ఆ కంఠాభరణాన్ని చూసి ఉద్యోగి భార్య అపరిమితమైనటువంటి ఆనందాన్ని పొందింది. ఉద్యోగి ఆశ్చర్యాన్ని ఆహ్లాదాన్ని ప్రకటించాడు. చుట్టుప్రక్కల ఉన్న జనమంతా సంతృప్తిని పొందారు. ఎవరిళ్ళకు వాళ్ళు వెళ్ళిపోయారు. అంటే మరుపు వల్లనే కదా ఎంత కథ నడిచింది కూడా. మరుపు వల్లనే కదా అందరికీ బాధ కూడా కలిగింది. అలాగే జీవుడు కూడా తన నిజస్వరూపమైన ఆత్మను మరిచాడు. తాను దేహమని భావించాడు. నానా దుఃఖాలను అనుభవిస్తూ ఉన్నాడు. ఆప్తుడైనటువంటి సద్గురువు వచ్చి తత్వమసి అంటే తత్తుత్వము అసి, నీవు పరమాత్మవే అయ్యున్నావు అనే మహావాక్యాన్ని తెలియజేయడం ద్వారా నీవు కేవలము పరమాత్మ స్వరూపుడవు, ఆత్మ ఎచ్చటనూ పోలేదు, నీలోనే ఉన్నది, వెతుక్కో అని బోధించాడు కదా. ఆ బోధన అనుసరించి జీవుడు చక్కగా సాధన ప్రారంభించగానే ఆత్మదేవుడు తన యందే ఉన్నాడని, తనకు దుఃఖము ఏ కాలమందు కూడా లేదని, తాను సత్తు చిత్తు ఆనంద స్వరూపుడు అని తెలుసుకొని జీవుడు బంధ విముక్తతనే పొందుతున్నాడు కదా. అందుకే ఆత్మాతు సతతం ప్రాప్తో హ్యాప్రాప్తవదం విద్యయా తన్నాసే ప్రాప్తవద్భాతి స్వకంఠాభరణం యథా. మనకు ఆత్మబోధలో తెలియజేయబడుతూ ఉన్నది, ఆత్మ ఎల్లప్పుడూ కూడా పొందబడే ఉన్నది. పొందబడలేదని అజ్ఞానం వలన తలంచి జీవుడు దుఃఖాన్ని పొందుతూ ఉన్నాడు. జ్ఞానము చేత ఆ అవిద్య అజ్ఞానము తొలగిపోయిందా, కథలో చెప్పుకున్నటువంటి కంఠాభరణం లాగానే జీవుడు తన ఆత్మస్వరూపాన్ని తిరిగి జ్ఞాపకానికి తెచ్చుకొని సుఖపడుతూ ఉన్నాడు కదా. కాబట్టి పరమానంద రూపముగు ఆత్మ తన స్వరూపముగా ఉన్నప్పటికీ కూడా ఆ విషయాన్ని తెలియడంలా అజ్ఞాని అయినటువంటి జీవుడు ఏం చేస్తున్నాడు, నానా దుఃఖాలను పొందుతూ ఉన్నాడు. సద్గురువుల ద్వారా సత్తును గురించి బోధించే శాస్త్రాల ద్వారా ఎప్పుడైతే ఆ సత్యాన్ని గురించి తెలుసుకుంటాడో అప్పుడు జీవుడు దుఃఖరహితుడై పరమానందాన్ని అనుభవిస్తూ ఉంటాడు కదా అని చెబుతూ, ఓం మంగళం పావన గీతామాతా జయ మంగళం భక్తజనావని బంధ విమోచని భవభయహారిణి భవ్యదాయిని మంగళం. ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణీ విహారిణే పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం మహత్.